ఈరోజు కథ కనకమ్మ బ్రహ్మ రాక్షసుడు. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ ఒకరిని మించిన వారు మరొకడు. తర్వాత కొన్నాళ్ళకి బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయ్యింది. ఆమెకు వేవిళ్లలో ఒక కోరిక పుట్టింది. వెలగకాయలు తినాలని, అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమలాడింది. ఆ ఊర్లో వెలగతోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చిపెడదామని ఇద్దరు కొడుకులు తల్లికి మాటిచ్చి బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక అడవి వచ్చింది. అలా ఇంకొంచెం దూరం ప్రయాణం చేశారు. అలా వెళ్తుండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట కనిపించింది. వెంటనే వాళ్ళిద్దరూ ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు. తోటంతా వెలగ చెట్లమయంగా ఉంది. తోట చుట్టూ చూశారు, ఎవరూ కనిపించలేదు. సరే కదా అని ఇద్దరూ కావలసినన్ని కాయలు కోసుకుని మూట కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదా అని ఇద్దరూ ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకెదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట ఆ రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం. ఇద్దరూ ధైర్యవంతులు కాబట్టి ఆ రాక్షసుడిని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెర్ర చేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోకి ఎలా వచ్చారు? ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని బెదిరించి అడిగాడు. చెప్పకుంటే చంపుతాడేమోనని భయంతో మా అమ్మ కడుపుతో ఉంది. ఆమె కోరిక తీర్చడానికి ఈ వెలగకాయలు తీసుకెళ్తున్నాము అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. ఇద్దరి చేతులు గట్టిగా పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేదంటే ఇప్పుడే మీ ఇద్దరిని చంపేస్తాను, ఏమంటారు అన్నాడు రాక్షసుడు. ప్రాణం చేతిలో పెట్టుకుని ఇద్దరూ సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి అప్పటికి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడటంతోటే తల్లికి ఎక్కడా లేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలగకాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తింది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవటం చూసి వాళ్ళమ్మకు ఏమీ తోచక, ఏం నాయనా ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది. మేము వెలగకాయలకు పోతే ఒక తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకుని, మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకుని వచ్చాము. మాకు ఏం చేయటానికి తోచలేదు అని బోరుమని ఏడ్చారు. ఇంతే కదా, మీరెందుకు దిగులు పడటం, ఆ సంగతి నేను చూసుకుంటాలే అని ఆమె వాళ్ళని ఓదార్చింది. కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కంది. చందమామ లాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి రాక్షసుడి చెవిలో పడింది. ఇంకేముంది, కనకమ్మని తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మణుడి ఇంటిలోకి చొరబడ్డాడు. బ్రాహ్మణుడి భార్య బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరకు వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని అందరినీ చంపమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మణుడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకాస్త పెరగనివ్వు, నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటకు ఏమీ అడ్డం చెప్పకుండా, సరే తర్వాత వస్తాను, అప్పుడు ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణం అంతా ఆ రాక్షసుడి చేతిలోనే ఉంది. వాడి చేతుల్లో నుంచి నీ తెలివి కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. కనకమ్మ అందరికన్నా చాలా తెలివైంది. నీకెందుకమ్మా, ఆ రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నేను చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడు వెంట ఏడుపు దిగమింగుకుంటూ పంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ లేని వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చాయి. తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకరోజు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఒక చిన్న తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుని స్తంభం లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంది. ఆ స్తంభం సంగతి ఇన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి కూడా తెలియదు. రోజూ వాడు వేటకు వెళ్ళి వచ్చేలోపు కనకమ్మ స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉద్యానవనమంతా ఒకసారి తిరిగి వచ్చి మరలా స్తంభం లోపలికి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనం అంతా వెతికేవాడు. కనకమ్మ కనకమ్మ అని పెద్ద పోలికేక పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది.
ఆ స్తంభాన్ని ఇక్కడ ఉంచకూడదు అనుకుని 2 చేతులతో స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊరిలో ఉన్న ఉద్యానవనంలో పడేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు కోసం రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటకు వచ్చింది. ఆమెకు అదొక వింతగా తోచింది. రాక్షసుడి పీడ వదిలింది కదా అని సంతోషించింది. రోజూ ఆ తోటలో తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతుంది. ఒకరోజు రాజకుమారుడు ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవటం చూసి ఎవరో కొత్తగా పువ్వులు దొంగలించడం ప్రారంభించారు. వాళ్ళెవరైనా సరే నా చేతికి చిక్కారంటే వాళ్ళ పని పడతా అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు అల్లుతూ ఉండటం చూసి దొంగ దొరికావా అని పట్టుకున్నాడు. కనకమ్మ మొదట భయపడింది రాక్షసుడేమోనని. కానీ అందమైన రాజకుమారుణ్ణి చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడటంతోటే ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు. పెళ్లికి సన్నాహాలు చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉన్న సంగతి రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుని గాజులవాడి వేషంలో రాక్షసుడు రాజవీధిలో గాజులు అమ్ముతూ వస్తున్నాడు. కనకమ్మకు చేతి నిండా గాజులు వేసుకోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజులవాడికి కబురంపింది. రాక్షసుడు మంచి సమయం చిక్కింది అనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటూ ఉండగా మెల్లగో రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికి నా ఇంటికి తీసుకెళ్లబోతున్నాను అన్నాడు. నన్నెవరనుకున్నావు? నేను రాక్షసుడిని. ఈ రాత్రికి నిన్ను తినబోతున్నాను అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా ఈ గండం నుంచి తప్పించమని వేడుకుంది. రాజకుమారుడు బాగా ఆలోచించి అచ్చం కనకమ్మ లాంటి చక్కెర బొమ్మను తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మను ఆ రాత్రికి మరో గదిలో పడుకోమన్నాడు. రాక్షసుడు ఎవరికీ తెలియకుండా కనకమ్మ గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెర ప్రతిమ 2 చేతులతో ఎత్తుకుని వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెర ప్రతిమ మెత్తగా అవ్వటం మొదలయ్యింది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెం తలపక్క కొరికాడు. తీయగా ఉంది. అరే కనకమ్మ, ఎంత తీయగా ఉన్నావు, భలే రుచిగా ఉన్నావు అంటూ రాక్షసుడు చేతిలోని పాకం అంతా తినేశాడు. తెల్లవారగానే రాజకుమారుడు పంచదార ప్రతిమ ఉందో లేదో చూడటానికి గదిలోకి వెళ్ళాడు. అక్కడ పంచదార ప్రతిమ మాయమైపోవటం చూసి కనకమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన అంతా చెప్పాడు. అంతా విని కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం తొలగిపోయింది అని కనకమ్మ తన స్థితిని తల్లిదండ్రులకు అన్నదమ్ములకు తెలియచేయాలని అనుకుంది. పరిచారకులను పంపి అందరినీ రప్పించుకుంది. ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారుడిని పెళ్లి చేసుకుంది. కనకమ్మ తెలివితేటలకు ధైర్య సాహసాలకు ఆమె తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు.